హే హాయ్ గైస్, వెల్కమ్ టు సిరితేజ్ స్టోరీస్. సారీ సిరితేజ్ కాదు, జస్ట్ నితేజ్ స్టోరీస్ ఇన్ అసోసియేషన్ విత్ మోక్షిత్. వై జస్ట్ నితేజ్ స్టోరీస్, నాట్ సిరితేజ్ స్టోరీస్? ఈజ్ లైక్ సిరి ఈరోజు కొంచెం బిజీ, వేరే పని పైన ఉంది. అండ్ మేము కూడా బిజీ. మేము ఒక మేజర్ ఈవెంట్కి వెళ్తున్నాం విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బెంగళూరు. బేసిక్గా ఇతను ఉన్నాడా చూసారా, అందరికీ తెలిసింటాడు. నేను పెద్ద ఫ్యాన్ రజనీకాంత్కి. ఇతని ఇంకొక పెద్ద ఫ్యాన్ని కలిసేకి వెళ్తున్నా. ఎక్స్పెక్ట్ చేయండి ఎవరేంటారు. పెద్ద ఫ్యాన్ ఇండస్ట్రీలో. అతని కాన్సర్ట్కి వెళ్తున్నా. కొంచెం అర్థమైంటది. ఎస్, మిస్టర్ అనిరుద్ధ్స్ కాన్సర్ట్కి వెళ్తున్నా. ఫస్ట్ టైం హీఈస్ పర్ఫార్మింగ్ ఇన్ ఇండియా. ఇంతవరకు అన్ని అబ్రాడ్లో చేశాడు. ఇంతవరకు నేను ఎప్పుడెప్పుడు ఇండియాలో చేస్తాడా, వెళ్ళాలా. ఆ క్రేజీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లైక్ ఆ సాంగ్స్, అది లైక్ సిన్స్ ఐ థింక్ 2009, 2010 ఆ టైం నుంచి విని 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 ఎక్కించుకొని అసలు హీరోయిజం అంటే చూపించి లైక్ ఆ లెవెల్కి తీసుకెళ్ళిన మ్యూజిక్ డైరెక్టర్ నాకు తెలిసి అనిరుద్ధ్ ఒక్కడే 2009-10 నుంచి. సో యా, ఐఎమ్ ఏ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ టు. సో అతని కాన్సర్ట్కి వెళ్తున్నాం. సో యా, లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. ఈ మధ్యలో మాకు అరౌండ్ 2 hours చూపిస్తుంది. హ్యూజ్ ట్రాఫిక్ ఉంది ఆ వెన్యూకి వెళ్ళేకి. సో ఈ మధ్యలో ఒక చిన్న వీడియో చేద్దాం అనుకున్నాం. సో సిరి లేదు, సో ఇట్ విల్ బి నితేజ్ స్టోరీస్ విత్ మోక్షిత్. సో వీ విల్ బి షేరింగ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ సిన్స్ 2009, 2010. వెళ్ళే ముందు హైప్ ఎలా ఉంది, సో అవన్నీ మేము మాట్లాడాలనుకుంటున్నాం. మేబీ లెట్స్ స్టార్ట్ విత్ మోక్షిత్. సో నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంట్రా అనిరుద్ధి? అంటే ఎప్పుడు విన్నావు ఆ పేరు? ఒక సాంగ్ విన్న తర్వాత ఆ పేరు నీకు తెలిసింటది. ఫస్ట్ సాంగే మనకు తెలుస్తుంది ఎప్పుడైనా హిట్ అయినప్పుడు. ఎప్పుడు ఒక వ్యక్తి తెలియదు మనకి. సో అది ఏ సాంగ్, ఆ సాంగ్ విన్నప్పుడు అతని గురించి తెలుసుకొని ఆ తర్వాత నీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? మీకు కొంచెం సిగ్గేకు అనుకుంటాను. ఈ మౌనం సిగ్గు వల్ల దగ్గు వల్ల వచ్చింది కదమ్మా. మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, నేను దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఫస్ట్ నాకు గుర్తుండేది అనిరుద్ధ్ అంటే అప్పుడు బ్లూటూత్ వాడుతుంటే మన సెల్లులో చిన్న చిన్న కీప్యాడ్ సెల్ 2012-11 మేబీ అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు. సో అప్పుడు బన్నీ అన్నతో ఉంటుండే అది సెల్. సో ఆ బ్లూటూత్ సాంగ్స్ ఎక్కించుకుని టైం పడుతుంది, ఒక 10-15 minutes పడుతుండే మెల్లగా పర్సెంటేజ్ అట్లా. సో ఆ సాంగ్స్ అట్లా ఎక్కించుకొని వింటుంటే. సో అసలు ఏం సాంగ్ తెలీదు, హీరో తెలీదు, తెలుగు లాంగ్వేజ్ కాదు. సో అంతా ఇంగ్లీష్ లిరిక్స్ ఉంటది. అదే వై తీసుకోవాలి డి. మేబీ నాది కూడా ఫస్ట్ సాంగ్ అదే ఉంది. అప్పుడు అంతా ఇంగ్లీష్ లిరిక్సే ఉంటది. సో అందరూ కనెక్ట్ అయ్యి అప్పుడు చెప్పేవాళ్ళు. తను కూడా చాలా యంగ్, తను కూడా ఒక స్టూడెంట్ లాగా అని అనిరుద్ధ్. సో అప్పుడు ఇంకా ఫుల్ గా లిరిక్స్ అంతా బట్టి స్కూల్లో డైలీ ప్రతి ఒక్కరు డైలీ లంచ్ బ్రేక్ లో గానీ బ్రేక్ లో గానీ ఊరికే పాడేవాళ్ళు. అరే కొలవరెడ్డి స్టార్ట్ చేద్దాం అని స్టార్ట్ చేసి ఆ లిరిక్స్ మొత్తం నేను అప్పుడు 7th or 8th ఉంటే అనుకుంటా. ఆ ఏజ్ లో అన్ని బట్టి చాలా కొన్ని ఇయర్స్ వరకు గుర్తుండే. నాది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమంటే, నేను అప్పుడే ఇన్ఫోసిస్ జాయిన్ అయ్యా 2010 లో. సో అప్పుడే వచ్చింది ఈ సాంగ్. అంటే ఆ హైప్ అది ఇది, లైక్ యూట్యూబ్ వ్యూస్ అనేది పాన్ ఇండియా, లైక్ ఇన్ఫోసిస్ లో అందరు వర్క్ చేస్తుంటారు కదా, అక్రాస్ ద లాంగ్వేజెస్, అక్రాస్ ద కల్చర్స్, ఎవ్రీవన్ వాజ్ ఎంజాయింగ్. అండ్ అందరికీ లిరిక్స్ తెలుసు, తమిళ అయినా తెలుగు అయినా. ఆ తర్వాత వచ్చింది 1 year తర్వాత ఏమో 3 అనే మూవీ. ఆ సాంగ్స్ ఈ రోజు పెట్టుకున్న ఆ ఫీల్, అఫ్ కోర్స్ లైక్ ధనుష్ అండ్ శృతి హాసన్ కిల్డ్ ఇట్. బట్ వితౌట్ దిస్ మ్యూజిక్ I don't think so it would have been like such a great experience for the audience. So yeah, that is our like first experience. Main thing was some background music. నువ్వు సార్ నాకు 1, 2, 3 వద్దు, నీకు ఇంతవరకు టాప్ నాచ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఇప్పుడు తెలుగులో మణి శర్మ ఉన్నాడు. ఈస్ గుడ్ విత్ సాంగ్స్, గుడ్ విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అంటే హీరోయిజం. ఇప్పుడు చిరంజీవికి ఒక స్టాలింగ్ అని వచ్చేది. ప్రతి ఒక్కరికి శరబా బాలకృష్ణ ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. సో దీంట్లో ఉంటది పవన్ కళ్యాణ్ది, అది ఢిల్లీలో వాడు డాన్ గని తెలుసా మీకు? గని దాంట్లో ఎట్లుంటది వాడి మ్యూజిక్ ఇంట్రొడక్షన్, వాడు నడుచుకుంటా వస్తా అంటే. సో అట్లా ప్రతి ఒక్కరికి అదొక రేంజ్ హీరోయిజం, ఇంట్రొడక్షన్ సీన్స్ అట్లా ఇచ్చినోడు. ఫస్ట్ టైం ఇంకొకటి తగిలాడు, పవర్ఫుల్ గా తగిలాడు. అది అనిరుద్ధ్.
ఒకరు డౌన్ అయిపోతా అంటే ఇంకొకరు నేనున్నానే నానమ్మ అని బాగా ఇసిరాడు. అది అనిరుద్ మాకు. అవును. సో రజనీకాంత్ ని ఇంతవరకు చూడని లెవెల్లో, So, best కమల్ హాసన్ ని చూడని experience లెవెల్లో, అయితే యా నీకు టాప్ 1 చెప్పు. టాప్ 1 ఆబ్వియస్లీ హుకుమ్. హుకుమ్ ఇప్పుడు వెళ్తున్న కాన్సెప్ట్ పేరు లాగా ఇప్పుడు వెళ్ళే కాన్సెప్ట్ పేరు కూడా హుకుమ్. అండ్ డెడికేటెడ్ టు మా ఫ్యాన్, అంటే మేము ఇతనికి ఫ్యాన్. సో హీ డెడికేటెడ్ హిస్ ఫస్ట్ కాన్సెప్ట్ టు రజనీకాంత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, world tour లాగా actually. వరల్డ్ టూర్. యా హుకుమ్. సో యా హుకుమా నీది అంటే నెంబర్ 1. మ్యూజిక్ పాట కూడా ఉంటది, కానీ ఆల్మోస్ట్ ఆ యావరేజ్ సీన్ ఏదంటే రజనీకాంత్ మెల్లగా నడుచుకుంటా, అంటే ఒక 2-3 వెంట పడతా ఉంటారు రజనీకాంత్ ని. సైలెంట్ గా తాగేసి కార్ దగ్గరికి వెళ్తాడు, కార్ దగ్గర డోర్ తీస్తాడు, అంతవరకు ఉంటది. ఒక లుక్ ఇస్తాడు ఇట్లా రజనీకాంత్, ఇట్లా ఏదో లయన్ జూలు వదిలినట్టే ఉంటది. అప్పుడు వస్తుంది హాంటింగ్. నాకు ఒక వారం రోజులు అన్నా, నువ్వు నమ్ముతావు లేదు, ఒక వారం రోజులు అది ఈజీగా బ్రెయిన్ లోనే ఉండే ఏదో హాంటింగ్ లాగా. అదే వస్తాంటదేమో, రీప్లే అవుతా ఉంటది ఆ మ్యూజిక్. నీకు కూడా ఇట్లా కొడతానట్టు ఉంటది, ఎవడో గీకుతానట్టు, సేమ్ అట్లే కొడతాడు. నాకు కూడా అదే. అంటే 1 వీక్ అంత మ్యూజిక్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది బీజిఎం మెయిన్ గా. సాంగ్స్ ఓకే మనతో వస్తాయి, ఈ బీజిఎం ఒక ఏదో హారర్ ఫిలిం చూసి హాంటింగ్ లాగా. బీజిఎంఏ ఒక క్యారెక్టర్ లాగా చేసిన వ్యక్తి మేబీ అనిరుద్ధ్ అని చెప్పొచ్చు. అంటే రజనీకాంత్ ఉన్నాడు, సో ఇంకొక యాక్టర్ ఉన్నాడు, దాంతో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, ఇట్లా ఇంకొక క్యారెక్టర్ లాగా చెప్పేటట్టు చేసేసాడు, ఆ హీరోయిజం చూపించాడు. నాకు కూడా నా నెంబర్ 1 ఐ మీన్ జైలరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నాకు షేక్ అయిపోయినది ఏమంటే ఎప్పుడైతే ఇది ఫాస్ట్ బీట్ మ్యూజిక్ వస్తది, తను పోలీస్ డ్రెస్ వేసుకొని ఫ్లాష్ బ్యాక్ లో నడుచుకుంటూ వస్తాడు, అప్పుడు ఫాస్ట్ మ్యూజిక్ వస్తది, రెడీ అయ్యి అంతా చూపిస్తారు. నేను ఇట్లా చూసి చిన్నప్పటి నుంచి ఫస్ట్ సినిమా రజనీకాంత్ భాష చూసినప్పుడు అది కేజీఎఫ్ లో డోర్ ఓపెన్ అయితే వాడు నడుచుకొని వస్తే ఏ ఫీల్ ఉండనో దానికంటే ఎక్కువ ఇట్లా. అంటే ఇంకా నడుచుకుంటూ వస్తే కింద కెమెరా పెడతాడు, ఇట్లా హైట్ గా చూపిస్తాడు నడిచే విధానము, ఇక్కడ కర్చీఫ్ పెట్టుకొని మాస్ అండ్ మ్యూజిక్ రా. అబ్బా అది చూసి చాలరా బాబోయ్. జైలర్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ వాడి మ్యూజిక్. రజనీకాంత్ ఒక ఈవెంట్ లో చెప్తాడు, ఇది యావరేజ్ సినిమా, నెల్సన్ వాళ్ళంతా ఉంటారు, ఇది యావరేజ్ సినిమా, దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది అనిరుద్ధ్ అని. అంటే ఎంత నిజమైతే అది చెప్తావు. నెల్సన్ ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు అక్కడే. అది వేరే, అంటే ఆ కాంబినేషన్ రా జైలర్, ఇంకా అంతే అది. సో అనిరుద్ధ్ లేకపోయినా మ్యాజిక్ అయ్యిండదు, అవును, రజనీకాంత్ అయినా మ్యాజిక్ అయ్యిండదు, అది అంతే అయ్యింది, కుదిరింది. డైరెక్టర్ కూడా ఐ థింక్ హీ డిడ్ వెరీ వెల్ ఆ షార్ట్స్. ఎందుకంటే రజనీకాంత్ ని డైరెక్ట్ చేయడం చాలా కష్టం, బికాస్ హీఈస్ ఓల్డ్, బట్ యూ షుడ్ షో హీఈస్ ఎనర్జెటిక్. సో హీఈస్ ఎనర్జెటిక్ అండ్ హీ స్టైలిష్. అఫ్ కోర్స్ స్టైలిష్ ఇప్పుడు కూడా ఉంది, బట్ ఆ ఎనర్జీ చూపించాలి. అది డైరెక్టర్ వల్ల అవుతుంది, ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల కూడా అవుతుంది. సో బోత్ ఆర్ సక్సెస్ఫుల్. సో యా, లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అనిరుద్ధ్ ఓకే తమిళ్లో చేశాడు, మనకి డైరెక్ట్ తెలుగు మూవీస్ కొన్ని చేశాడు, ఫ్యూ లెక్క పెట్టేలాగా. సో వాటి గురించి ఫస్ట్ మూవీ చేసింది అజ్ఞాతవాసినా, ఫస్ట్ డైరెక్ట్ తెలుగు మూవీ మేబీ యా అజ్ఞాతవాసి అనుకుంటా. అది ఎంత హైప్ ఇచ్చింది అప్పుడు. సాంగ్ ఆల్బమ్స్ రిలీజ్ చేసే పోయినాయి, సాంగ్ సింగిల్ సాంగ్స్ చేస్తుంది. ఫస్ట్ వచ్చింది బయటికి వచ్చి చూస్తే సాంగ్. సో అప్పుడంతా మనం ఏంది యూట్యూబ్ వెయిట్ చేస్తా, అట్లాంటి టైం, అంటే వాళ్ళు ఒక టైం రిలీజ్ చేస్తారు, అప్పుడు మనం వెయిట్ చేసి ఓ సినిమా. అప్పుడు ఇంకా అజ్ఞాతవాసి టైటిల్ కూడా పెట్టలేదు అనుకుంటా. ఫస్ట్ రిలీజ్ చేసింది ఈ సాంగ్ బయటికి వచ్చి చూస్తే. ఫస్ట్ వింటనే ఓకే స్లో సాంగ్ అనుకున్నాము, మళ్ళీ మెల్లగా సెకండ్ డే థర్డ్ డే విని లిరిక్స్ మొత్తం వచ్చన్న వాడు మెల్లగా ఇట్లా ఎక్కిస్తాడు, అదేది ఇట్లా ఇంజెక్షన్ లాగా, సెలైన్ లాగా ఇట్లా నీకు ఎక్కుతుంది వాడిది. అదే దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ అనిరుద్ధ్.
సో అన్ని లైక్ ఐ థింక్ ఇట్స్ ఎ చార్ట్ బస్టర్ అన్ని సాంగ్స్. నెక్స్ట్ సెకండ్ సాంగ్ వచ్చింది గాలివాలుగా. అది లిరిక్స్ అంతా నేర్చుకొని అంతా ప్రతి ఒక్క లిరిక్ వస్తుంది. అండ్ దెన్ లైక్ హీ డిడ్ ఏ కపుల్ ఆఫ్ మూవీస్ లైక్ గ్యాంగ్ లీడర్ అగైన్ చార్ట్ బస్టర్ అయితే. ఇంకోటి జెర్సీ, అది జెర్సీ జెర్సీ అనిరుద్ధ్. నిజంగా అవును, అవునా? నాని నాని అది ఓకే. అనిరుద్ధ్ అన్ని పాడి వాయిస్ కూడా అనిరుద్ధే. ఏముంటాయి నా సాంగ్స్. సో లైక్ he did great set of movies in Telugu also. And yeah, just stay tuned. And yeah, of course, this is Nitya Stories this time. Just Nitya Stories because Siri is missing. చూస్తుంది వీడియో. అవునా? సరే, సారీ Siri. Okay, bye bye. What's up, Bengaluru? Oh my God, what a crowd! Are you guys ready to go crazy with us for the next 3 hours? Alright. So you know what you're gonna do? You're gonna sing with me when I say, "Bom, alimba partaba, ungappa visila ketaba, ungappa visila ketaba, woo, mama no perano, mama no perano, atam pora veppaba, atam pora veppaba, iva pera kukkanalu peru, pattaga barika nooru peru, sutti chavta yetti pata. Let's go. Everybody! White background, night color. White is color, very. White is color, very. All the Hey, hi guys, welcome to Nitya Stories. సో ఫైన్, ఎక్కడున్నాను అని మీరు ఆశ్చర్యపోతా అంటే యాక్చువల్గా ఇది ఇంటి నుంచి చేస్తున్నాను. నిన్న నైట్ కాన్సర్ట్ అయింది, ఇప్పుడు అరౌండ్ 12 అవుతుంది టైము. ఇప్పుడే లేచాను అండ్ వాడు ఇంకా నిద్రపోతాడు. నా కజిన్ని నిన్న చూశారు కదా, వాడు ఇంకా నిద్రపోతున్నాడు. నిన్న వచ్చే లోపల 3 o'clock అయిపోయింది. సో యా, వస్తానే ఇట్లా క్రాష్ అయిపోయినాం. సో దానికి ముందు స్టోరీ చెప్తాను. కాన్సర్ట్ బ్లాక్ బస్టర్ అంటే అదొక ఎక్స్పీరియన్స్. అనిరుద్ధ్ ఏందో ఒకసారి చూపించాడు, మొత్తం షేక్ చేసేసాడు. మొత్తం లైక్ అక్కడ 20,000 ఆడియన్స్ వచ్చారు నిన్న, అందరినీ షేక్ చేసి వదిలిపెట్టేశాడు. గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో అక్కడ అన్ని వీడియోస్ తీసాము. సో అవి కూడా ఐ థింక్ మీరు చూసింటారు ఇంతవరకు. అండ్ దెన్ ఇప్పుడు కూడా కొన్ని పెడతాము. సో క్రేజీ ఎక్స్పీరియన్స్ అదంతా. ఆ తర్వాత ఈ కంక్లూషన్ వీడియో చేస్తాం అనుకున్నాము. బయటికి వస్తా అంటే పీపుల్ వర్ స్టిల్ సెలబ్రేటింగ్. నడిచి పార్కింగ్కి వెళ్ళేటప్పుడు పీపుల్ వర్ సెలబ్రేటింగ్. మేము దాంట్లో నిమగ్నం అయిపోయాం, అందరితో సెలబ్రేట్ చేసుకుంటా. సో వీడియో తీయడం సరే తర్వాత తీద్దాం, ఎందుకంటే ఆ వైబ్లో ఉంటుంది, ఆ మూడ్లో ఉంటుంది. అది ఎక్కడ మిస్ అవుతాము వీడియో తీస్తా అంటే అని అలానే కంటిన్యూ అయ్యాం. పార్కింగ్కి వెళ్ళాము. పార్కింగ్లో మేబీ లైక్ థౌజండ్స్ ఆఫ్ వెహికల్స్ ఉంటే అందరూ వాళ్ళ మ్యూజిక్ ప్లే చేసుకొని దేవర్ పార్టింగ్. అక్కడ ఒక 1 hour పార్టీ జరిగింది. సో
తమిళనాడు నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, కార్లలో కాదు టెంపోల్లో వచ్చారు. టెంపోల్లో తండోపతండాలుగా వచ్చి లైక్ అక్కడ పార్టీ చేసుకొని అంటే షో అటెండ్ అయ్యి ఆ తర్వాత పార్టీ చేసుకొని అండ్ దెన్ వీ డిస్పర్స్డ్ అరౌండ్ 11:30-12 అక్కడి నుంచి అట్లా డిస్పర్స్ అవుతే ఆ తర్వాత కార్లో చేస్తామనుకున్నాము. ఆ తర్వాత అబ్బా ఘోరమైన ట్రాఫిక్. ఆ ఎయిర్పోర్ట్ నుంచి హెబ్బాల్ దాకా మాకు అది క్రాస్ అయ్యి ఇంటికి రావడానికి 3.5 hours అయింది. ఆల్మోస్ట్ మేము 3 o'clock రీచ్ అయ్యాం. వస్తానే ఇట్లా క్రాష్ అయిపోయాను. సో దానివల్ల చేయలేకపోయాను. ఇప్పుడు లేచాను. ఇంకొకడు ఆల్రెడీ ఇంకా అట్లే క్రాష్ మోడ్లోనే ఉన్నాడు. వాడిని లేపుతాను, రారే చేద్దామంటే వాడు అన్నా నా వల్ల కాదు అది ఇది అంటున్నాడు. సో యా ఫైన్, లెట్ మీ కంక్లూడ్ దిస్ వీడియో. ఎస్టర్డేస్ ఎక్స్పీరియన్స్ వాజ్ బ్లాక్ బస్టర్. అసలు ఆ ఎనర్జీ, ఆ పీపుల్ది, ఆ లైవ్లీనెస్, ఆ ఎంతూజియాజం, చాలా రోజుల తర్వాత ఒక 20,000 క్రౌడ్తో డ్యాన్స్ చేశాను, ఆ ఎక్స్పీరియన్సెస్ చేశాను. అది కాకుండా మెయిన్ థింగ్ ఏమంటే అనిరుద్ధ్ తన టెంప్లెట్తో ప్రిపేర్ అయ్యి వచ్చాడు. నేను వేరే కాన్సర్ట్స్కి వెళ్ళాను కానీ ఏ కాన్సర్ట్ ఇట్లా చూడలే. ఒక టెంప్లెట్ వేతో వస్తానే హుకుమ్ కాన్సెప్ట్ కదా, హుకుమ్ సాంగ్తో స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి అన్ని హీరోయిక్ సాంగ్స్ లైక్ విక్రమ్ నుంచి ధనుష్ హీరోయిక్ సాంగ్స్, లైక్ రజనీకాంత్ది అన్ని హీరోయిక్ సాంగ్స్ ఇట్లా షేక్ చేసేసాడు. ఆ తర్వాత జోనితా గాంధీ ఎంట్రీ ఇచ్చింది. అండ్ దెన్ జోనితా గాంధీ తను కలిసి అన్ని లవ్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్, కపుల్ సాంగ్స్ వేశారు. ఫర్ ఎగ్జాంపుల్ డాను 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 నా అది అందరినీ కొంచెం కూల్ చేసి షేక్ చేసి అదొక వైపుకి తీసుకెళ్లారు. అండ్ దెన్ ఆ తర్వాత ద బెస్ట్ థింగ్ దట్ అనిరుద్ధ్ డిడ్ వాజ్, చాలా పెద్ద ఏరియా ఉంటుంది కదా, కొంతమంది చాలా 200 meters దూరంలో కూడా ఉంటారు, వాళ్ళకి సరిగ్గా కనిపించదు. ఒక పోడియం పెట్టుకున్నాడు మధ్యలో, ఎవరికి తెలియకుండా సడన్గా అక్కడి నుంచి మళ్ళీ రైజ్ అయ్యాడు. వాళ్ళకి దగ్గరలో వాళ్ళని కూడా అడ్రస్ చేస్తా, కొంచెం దూరంలో ఉన్న వాళ్ళని. అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్స్, అంటే ఫీల్ గుడ్ సాంగ్స్. ఎట్లాంటివి అంటే తెలుగులో బయటికి వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock అట్లా ఫీల్ గుడ్ సాంగ్స్ అన్నీ పర్ఫామ్ చేశాడు. వాళ్ళని కూడా అడ్రస్ చేసి వాళ్ళని ఎంజాయ్ చేయించాడు. అండ్ దెన్ ఆ ఫీల్ గుడ్ సాంగ్స్ అయిపోయినాక లాస్ట్లో చెప్పాడు, అందరు అక్కడికి సాటిస్ఫై అయిపోయారు. బా పైసా వసూలురా, ఇంకా చాలరా అది ఇది అనుకునే టైంలో ఒకడు అన్నాడు, మీరందరూ అనుకుంటా అంటే అయిపోయింది అని. ఇంకా అయిపోలేదు, ఇంకో 45 minutes బ్లాక్ ఉంది, ఓకేనా? ఇది మీరు అందరూ అటెండ్ అయ్యే కాన్సర్ట్ కాదు, దిస్ ఈజ్ ఏ ప్రైవేట్ పార్టీ. నెక్స్ట్ 45 minutes ఈజ్ గోయింగ్ టు బి ప్రైవేట్ పార్టీ, ఇట్స్ గోయింగ్ టు బి డీజే పార్టీ అని ప్రామిస్ చేశాడు. అండ్ మాకు అందరికీ ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి 10 minutes బ్రేక్లో కొంచెం ఏమైనా కూల్ డ్రింక్ తాగండి, లేకపోతే ఏదైనా ఫుడ్ తినిరండి, ఎందుకంటే 45 minutes మీరు అందరు స్లాష్ అయిపోతారు. అట్లాంటి హైప్ ఇచ్చాడు, ఇట్లా హైప్ ఇచ్చి వదిలిపెట్టాడు 20,000 మెంబర్స్కి. ఆ హైప్కు తగ్గట్టుగా ఆ నెక్స్ట్ 1 hour పర్ఫామ్ చేశాడండి. వావ్, సాంగ్స్ లైక్ ఆలుమా డోలుమా, లైక్ ఈ స్టెప్ గుర్తుందా, లైక్ అవన్నీ వేయించాడు. Let's go! minutes అందరు షేక్ అయిపోయి షూస్ చిరిగిపోయేలాగా అందరూ డ్యాన్స్ చేశారు. అదొక రేంజ్, అదొక బ్లాక్ బస్టర్, అదొక సెలబ్రేషన్. అనిరుద్ధ్ కాన్సర్ట్ ఈజ్ అ సెలబ్రేషన్. I want to conclude this video. I'm so happy that I lived the experiences. I lived those energetic, vibes and all. So I'm so glad. Okavela meeku chance dorikite, please attend Anirudh's concert. Anirudh's concert is way different from other concerts. So meer experience cheyalante, please go for Anirudh's show wherever it is there, or Anirudh's concert wherever it is there in India. And I'm signing off from Nitesh Stories. అంటే సిరి లేదు కాబట్టి సిరితే స్టోరీస్ అన్నట్లే. ఫర్ దిస్ వీడియో ఇట్ ఈస్ Nitesh Stories. Bye bye and love you. ఏం అక్కాడు ఎక్కువ చేస్తున్నాడు.